ఈరోజు జూన్ 4 ఖచ్చితంగా ఒక సంవత్సరం కిందట 40 సంవత్సరాల అనుభవం అయినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళ సారథ్యంలో ప్రజల మోసగించబడ్డ రోజు, ప్రజలకు అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రోజు. అధికారంలో వచ్చిన వాళ్ళకు బాగుంది, కానీ వాళ్ళ మాటలు విని నష్టపోయిన 1,50,00,000 మంది జనాల యొక్క అతిగతి లేకుండా పోయింది. వీడియో తెచ్చింటే సరిపోయేదే మన బాబు గారు చెప్పిన హామీలన్నీ కూడా. ఎందుకంటే మనకన్నా ఉండాలయా, అతను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు చెప్పిందే చెప్తా అంటాడు. మనం ఇనిందే ఇంత అంటాం. అట్లే మనలందరినీ కూడా, జనాలందరినీ కూడా ఎక్కడికెక్కడ గాడి కట్టేశారు. రైతులకు అందరికీ తెలుసు, ఇక్కడున్న రైతులందరికీ కూడా చంద్రబాబు వచ్చేసారి నాశనం అయిపోతామని చెప్పేసి అందరికీ తెలుసు. అందరూ అంటారు, ఈడు వచ్చినాడు, ఇతను వచ్చినాడు, మొత్తం నాశనం అయిపోతామని. మళ్ళీ ఎలక్షన్లు వచ్చారు వల్ల మళ్ళీ గుద్దిపోతాం. జనాలందరికీ తెలుసు, ఇతను వచ్చా అంటే కరువు ఉంటా అంటది, ఇతను వచ్చా అంటేనే ఎత్తిపోతాము, జనాల దగ్గర డబ్బులు ఉండవు, ఏమీ ఉండవు, అన్ని ఉత్తరం అతనే దోచేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేకల్లా, ఎలక్షన్లు వచ్చేకల్లా డబ్బు. కాబట్టి అతనికి అలవాటు అయిపోయింది, మనకు అలవాటు అయిపోయింది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇదే తిప్పలు తప్పటాలి అనమాట. ఈరోజు చూసినామంటే ప్రతి హామీను దగ్గర 143 వాగ్దానాలు చేసినాడు. 143 వాగ్దానాలు చేస్తే దాంట్లో కరెంటు బిల్లు పెంచుతున్నారు, నేను వస్తానే పెంచను అన్నాడు. అప్పటికి ఇప్పటికి చూస్తే ఏ విధంగా మీకే పెరిగినాయో తెలుసు అంటే ఇప్పుడు నొప్పి వచ్చినప్పుడన్నా మీరు తెలుసుకోవాలా. మనకు నొప్పి అయినప్పుడన్నా జనాలు తెలుసుకోకపోతే ఇంకా అట్లే ఉంటుంది. ఏదో బర్ణాలు పట్టిస్తా అంటాడు, వస్తాడు ఏదో ఒకటి అట్లా బర్ణాలు పట్టేయడం, ఎన్న పట్టేయడము, మళ్ళీ మనకు మెత్తగా అదేం కాదు లేప్ప, ఏం కాదు తెలియదు లేప్ప. 15,000 కోట్ల రూపాయలు మనకు ట్రూ యాప్ ద్వారా, ఛార్జ్ ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, శనికాయ విత్తనాలు ఇచ్చినారప్ప మనకు, ఇంకా వేయలేదా? ఇచ్చినారా? ఆడేలేదు, ఇచ్చినారు. మంచి మంచి పంట వచ్చింది, అప్పుడే అమ్మేసుకున్నాం శనికాయలన్నీ. ఏడుంటాడు అంతా మార్కెట్ యార్డ్ల కింద అంతా చెప్పులు అట్లా పెట్టుకుంటే రైతులంతా రాత్రులు పనుకుంటాడుగా లేదా శనికాయలకు. జగన్ రెడ్డి ఊరుకుంటారు, వీళ్ళంతా ఇట్లయింది పాపం ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి రైతు భరోసా కేంద్రాలు కట్టించినాడు లేదా? కట్టించినాడు. ఆడ శనికాయలన్నీ ఈడ మొదలు పెట్టినాడు. ఏమన్నా పనే లేకుంటే అందరం ఊరికి లైన్లో నిలబడతా ఉంటాయి కదా. ఇప్పుడు స్టోర్ వాళ్ళు అందరు నిలబడుతున్నారు లేదా? ఎవరైనా ఇంటికి అడిపోయి ఇచ్చారా? ఇంటిగా తీసుకోపోమ్మా, 6 గంటలకే అంట. 6 గంటలకి వేయడం చరిత్ర. 6 గంటలకే ఇచ్చినవేమి? 6 గంటలకు ఇచ్చింది 20,000 ఇచ్చానన్నాడు. 5 గంటలకి తెల్లారు 5కే మద్యం షాపులు అయితే ఓపెన్ అవుతాయి. 5 గంటలకే మాత్రం పాపం వీధినా బెల్ట్ షాపులు. అంటే 20 లక్షల ఉద్యోగాలు కదా. 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే ఎట్లా రావాలా? సందుకు బెల్ట్ షాప్, 4 ఇళ్ళ బెల్ట్ షాప్ పెట్టుకుంటూ పోతా అంటే దాంట్లోనే 10 లక్షలు అయిపోతాయి. దానికి అవి కనపడవు పోలీసులకు. ఎందుకు కనపడతాయి? అది ఎవరు కనపడుతుంది? మందు ప్రియులు కూడా కనపడతాయి బ్రాంచ్ షాపులు. మీద ఎవరు పోయినా కానీ కనపడ్డారు. అది నైట్ 1 గంట వరకు దొరుకుతుంది. అది జగదేవి అతలోక సుందర్లో ఫోటో దిగితే శ్రీదేవి పక్కన శ్రీదేవి కనపడుతుంది. పోలీసులకు ఆ బెల్ట్ షాపులు కనపడవు అనమాట. వీళ్ళదొకటే కనపడుతూ ఉంటారు. 20,000 మాకు పెట్టుబడి సాయం ఇచ్చారంట. సరే, అది పడిందా పడలేదా? నీకు పడింది కదా. ఫుల్ డబుల్ 40,000 పడింటారా? 20,000. ఇప్పుడు ఏదో మా సీనియర్ చెట్లకి అదేదో రోగం వచ్చింది, అది పులుసు రోగం అంట. ఏమో ఏడలేదు, ఇంతకుముందు పచ్చ రోగం వచ్చాడు, పచ్చ పురుగు వచ్చా అంటే ఇప్పుడు మళ్ళీ అది పులుసు ఏదో వచ్చింది. అట్లా మనల్ని మోసం చేయడం జరిగింది. ఇప్పుడు 20,000 ఉన్నాయి కాబట్టి ఈసారి పండగ ఇబ్బంది లేదే ఉంటుంది. ఇంకా మా అమ్మవాడి, మా రామాయణ చెప్పాలా, నీ 15,000, నీ 15,000 కన్నయ్య లేవా?
మన మహనాలు అందరికి పని అందరు సంతోషంగా ఉన్నారు కదా. ఏ తమ్ముళ్ళు ఏ ఒక్కలు అంత హ్యాపీసా? హ్యాపీసే కదా అంతా, అంత ఫుల్ హ్యాపీసు. ఏంది వచ్చా అడిగి వచ్చా? నీ 10,000 నీ 10,000 నీ 10,000 పడింది, అందరూ హ్యాపీసు. పూతరేకులా అన్నట్టు మనల్ని అడిగాను. మా నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని ముక్కు పెట్టుకుంటే వాడేదో రామన్నాడు పూతరేకులు ఇచ్చారు, మీరట్లా కంప చేప చుట్టేస్తే